अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। Star Developer and Marketing, opposite Panchavati Hotel, Newtown, Mahbubnagar. Ready to registration. We provide approved MUDA plots, DTCP plots, WUDA plots, farm lands and agriculture land. With this we also provide EMI options. మున్సిపల్ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన అడిషనల్ కలెక్టర్ గారు శివేంద్ర ప్రతాప్ గారికి స్వాగతం సుస్వాగతం, అదేవిధంగా శుభాకాంక్షలు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మున్సిపల్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ గారికి, అదేవిధంగా అధికారులకు, మున్సిపల్ అధికారులకు, నా తోటి గౌరవ సభ్యులు అందరికీ కూడా నా యొక్క నమస్తే సార్. ఈరోజు ఈ సమావేశం 3 నెలల తర్వాత నిర్వహించుకుంటున్నాం. అయితే మిత్రుడు కోరుకున్నట్టుగా ప్రతి నెల నిర్వహిస్తే చాలా ప్రజా సమస్యలు ముందుకు తీసుకురావాల్సి ఉంటుంది. కాబట్టి ఆ సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి వచ్చే నెల తప్పనిసరి समावेशन मुश्किल होता है, इसलिए मैं रिक्वेस्ट करूँ चेयरपर्सन से एवरी मंथ कंपल्सरी मीटिंग करना हो तो ये रिक्वेस्ट है सर. और मेरा ये मामूला डेवलपमेंट के वास्ते एक्स मिनिस्टर जो था वो साहब TUIFDC से बहुत करोड़ ऑफ रुपीस ला लिए सब वहाँ से. तो वो क्या यहाँ डेवलप है नहीं हुआ, मगर अब जो म्यूनसिपालिटी के पैसे आने वाले हैं सेंट्रल गवर्नमेंट के, नहीं तो स्टेट गवर्नमेंट के जो पैसे आते हैं, वो पैसे वो जो लोन ला लिए ना वो लोग कुछ पकड़ लेते करते. मैं सुना है वो बात. तो म्यूनसिपल डेवलप के लिए बहुत मुश्किल होता. इसलिए मैं कमिश्नर से मेरा ये रिक्वेस्ट है, एक्चुअल क्या है वो पोजीशन काउंसिल को बताना बोलकर बोल दूँ. अब ये मैं बात करने के बाद और वही कैसा. और जो హరితహారం है, హరితహారం పట్టణంలో హరితహారం మీదే ఖర్చు పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఏమైందంటే హరితహారం ముడా చేసినటువంటి పనులను తర్వాత మున్సిపల్ చేసిన పనులను రికార్డ్ చేసుకోవడం జరిగింది ఒకరొకరు. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనేది ఒక ఆరోపణ ఉంది సార్. దీని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం సార్. దాదాపు 4 సంవత్సరాల లోపలనే ఒక 18 కోట్లు ప్లస్ 8 కోట్లు 24 కోట్ల రూపాయలు 26 కోట్ల రూపాయలు మరి ఖర్చు చేయడం సార్. దీని విషయంలో మీరు పరిశీలన చేయాలని చెప్పి నా యొక్క రిక్వెస్ట్ సార్. అదేవిధంగా సార్ ఇప్పుడు ఇంతకుముందు మిత్రులు మాట్లాడుతూ లైట్లు చాలా సార్ మనం మున్సిపాలిటీ మినిమం ఫెసిలిటీస్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మున్సిపాలిటీకి ఉంటుంది సార్. లైట్లు, పారిశుద్ధ్యము, తర్వాత మంచినీరు, ఇవి మున్సిపాలిటీ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి మినిమం సౌకర్యం. కానీ ఈరోజు సార్ లైట్ల విషయంలో చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. లైట్లు దాదాపు 2 నెలలు అవుతా ఉంది. వాళ్ళు మేము అడగడం జరుగుతుంది సంబంధిత వాళ్ళను, అయ్యా లైట్ లేయండి అని చెప్పి. కానీ వారు మాకు జీతాలు ఇవ్వడం లేదు, మేము రామ్ సార్ అని ఖచ్చితంగా ముఖమీనే ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఇది మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ప్రజలతోని మాకు వ్యతిరేకత వస్తుంది. మీరు మినిమం లైట్ కూడా కలిగించకుంటే మీరు ఎందుకు ఆ బాధ్యతలు ఉన్నారనే మాట మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి దాని విషయంలో కూడా మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. వర్కర్స్కు అయితే వారి PF కానీ తర్వాత EPF కానీ కట్టడం ఆయన నుంచి కాదు. కాబట్టి ఇప్పుడు మన వాళ్ళు దీన్ని మహిళా గ్రూప్కి ఇవ్వాలనే ఆలోచన వచ్చి ఇప్పుడు ఈ కౌన్సిల్లో పెట్టడం జరిగింది. ఇది అసలు మహిళా గ్రూపులో కూడా పెట్టే PF కట్టే అవకాశం ఉంటుందా, అది దయచేసి కౌన్సిల్కు తెలియదు. నేను కట్టుబడిన ఈ మున్సిపాలిటీలో దాదాపు 26 కోట్ల రూపాయల పనులైన విషయం చెప్తాను. నేను సంబంధం హరితహారం మీదే ఖర్చు పెట్టిన విషయాన్ని చెప్తాను సార్. నేను మీకు FSIT Security Systems. We provide all types of CCTV camera sales and services in wholesale prices. FSIT Security Systems, opposite चाचा बूटा मस्जिद, महबूबनगर. अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं. और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें.